Hello, my dear students. Welcome you all. Today we are going to discuss about the greatest contribution of James D. Watson. యాక్చువల్గా 1953లో డిఎన్ఏ యొక్క డబుల్ హెలికల్ స్ట్రక్చర్ ని కనుగొన్నటువంటి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సైంటిస్ట్ జేమ్స్ డి వాట్సన్. సో నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది వై మెయిన్ స్ట్రీమ్ మీడియా హ్యావెంట్ కవర్డ్ అబౌట్ ద డిమైజ్ ఆఫ్ సచ్ ఎ గ్రేట్ సైంటిస్ట్. ద రీజన్స్ ఏంటంటే సో సైంటిఫికలీ ఈస్ వెరీ గుడ్ బట్ టెంపర్మెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగులో రామ్ గోపాల్ వర్మ ఎలాగో సేమ్ యాజ్ ఇట్ ఈస్ వీ కెన్ సీ ద బిహేవియరల్ ప్యాటర్న్ కావచ్చు ఆర్ ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ రేషియల్ అబ్యూసివ్ స్టేట్మెంట్స్ వల్ల జేమ్స్ డి వాట్సన్ తన యొక్క గ్లోరీని తన యొక్క చరిష్మాని ఇమేజ్ కోల్పోవడం. సో వాట్ ఈస్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ జేమ్స్ డి వాట్సన్? జేమ్స్ డి వాట్సన్ is one among the four scientists who has developed the chemical structure of the DNA. DNA యొక్క డబుల్ హెలికల్ స్ట్రక్చర్ ని జేమ్స్ డి వాట్సన్, ఫ్రాన్సిస్ క్రిక్, విల్కిన్స్ మరియు రొజాలిండ్ ఫ్రాంక్లిన్ అనే ఫోర్ సైంటిస్ట్ collectively developed the double helical structure of the DNA. But unfortunately, ఈ రొజాలిండ్ ఫ్రాంక్లిన్ చనిపోవడంతో 1953లో వీళ్ళు డిస్కవర్ చేసిన తర్వాత 1962 నోబెల్ ప్రైజ్ పొందబోయే లోపు ఈ రొజాలిండ్ ఫ్రాంక్లిన్ చనిపోవడం వల్ల సో జేమ్స్ డి వాట్సన్, క్రిక్ మరియు విల్కిన్స్, these three people have been awarded Nobel Prize in the year 1962 for the discovery of double helical structure of the DNA. So ఇది path breaking event. Okay, so is one among the youngest scientists who have received the Nobel Prize at a very early age. So చాలా తక్కువ వయసులో నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్తల బృందంలో ఇతను ఒకడు. So that is the main important contribution of James D. Watson with reference to the DNA. సో తర్వాత అనేక రకాలైనటువంటి రీసెర్చ్ చేశాడు, క్యాన్సర్ మీద చేశాడు అండ్ బ్రెయిన్ యొక్క స్టడీ మీద చేశాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే అతని యొక్క చిత్త చాపల్యం, అతని యొక్క ఆర్గనైజ్డ్ టాకేటివ్ స్కిల్స్ లేకపోవడం వల్లే సో he was dethroned from everything. 126 years of Nobel history లో he is the only Nobel laureate who has sold his Nobel Prize for his food. సో తన యొక్క ఫుడ్ కోసం తన జీవితంలో తన దగ్గరికి వచ్చినటువంటి నోబెల్ ప్రైజ్ నమ్ముకున్న ఏకైక నోబెల్ లారెట్ 2014 లో it was happened for James D. Watson. So that is the one of the important contribution with reference to the greatest contribution of James D. Watson. Anyhow, a great salute to such a great scientist called as James D. Watson. Thank you very much. All the very best. God bless you.